మేడారం సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి సమ్మక్క సారళమ్మ చారిత్రక ప్రతీకలని పేర్కొన్నారు. తెలంగాణ ఇలవేల్పుగా సబ్బండ వర్గాల చేత పూజలు అందుకుంటున్నారన్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అన్న కేసీఆర్ ఏషియా ఖండంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతర అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సమ్మక్క సారళమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తు చేశారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్య పాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరి లోయ పరివాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమైందన్నారు. ప్రజల జీవితాల్లో స్వాంతన నింపిందని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం వసతులు కల్పించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించారు కేసీఆర్. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి సమ్మక్క సారళమ్మ చారిత్రక ప్రతీకలని పేర్కొన్నారు. తెలంగాణ ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలు అందుకుంటున్నారన్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అన్న కేసీఆర్ ఏషియా ఖండంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతర అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సమ్మక్క సారళమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తు చేశారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్య పాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరి లోయ పరివాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమైందన్నారు. ప్రజల జీవితాల్లో స్వాంతన నింపిందని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం వసతులు కల్పించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించారు కేసీఆర్.